హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో కేజీబీవీ పాఠశాల వద్ద కింగ్ ఫిషర్ లైట్ బీర్ల కాటన్ బాక్సుల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. సిద్దిపేట నుండి హనుమకొండకు బీర్ల లోడుతో వెళ్తున్న క్రమంలో తెల్లవారుజామున ఘటన జరిగినట్లు సమాచారం. కల్వట్టును ఢీకొట్టి కాలువలో లారీ బోల్తా పడడంతో కల్వట్టులో బీరు సీసాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న కాజీపేట ఎక్సైజ్ సిఐ వేముల చంద్రమోహన్ ప్రమాదంతో పాటు ఎంత నష్టం జరిగిందనే విషయంపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. లారీలో 1650 కింగ్ ఫిషర్ లైట్ బీర్ల కాటన్ బాక్సులు ఉన్నట్లు పేర్కొన్నారు. తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తులో కల్వట్టును గమనించక లారీ అదుపు తప్పి బోల్తా పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు వెల్లడించారు. ఈరోజు ఉదయం సంగారెడ్డి యూబీ డిస్టిలర్ నుంచి హన్మకొండ 1 డిపోకు కింగ్ ఫిషర్ లైట్ బీరు లోడ్తో కూడినటువంటి లారీ AP 23Y5267 నెంబర్ గలటువంటి ఫుల్ లోడ్తోని వచ్చుకుంటూ ముల్కనూరు గ్రామ శివారు ప్రాంతంలో అదుపు తప్పి కల్వర్ట్లో బోల్తా పడింది. అందులో దాదాపు 1650 కింగ్ ఫిషర్ లైట్ బీరు బాక్సులు ఉన్నాయి. అయితే దానికి సంబంధించి ఏ విధంగా నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది అనే వివరాలు నేను త్వరలోనే తెలియజేస్తాను. దానికి సంబంధించి ఇక్కడ పూర్తి విచారణ కొనసాగుతున్నది. ప్రమాదము అంటే డ్రైవర్ ఇక్కడ రోడ్డు పైన ఉన్నటువంటి ఒక చిన్న కల్వర్టు, ఆ కల్వర్టును అంటే పొద్దున వచ్చే వాళ్ళు గుర్తించలేని పరిస్థితిలో ఉంది. బహుశా డ్రైవర్ కూడా కొంచెం నిద్రమత్తులో ఉండి అతను ఆ నిద్రమత్తులో ఉండడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చామని మేము అంచనా వేస్తున్నాం.